టీఆర్ఎస్ ఎల్పీలో నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు, అస్సాం గణ పరిషత్తో పాటు చాలా రాజకీయ పార్టీలు, ఉద్యమ పార్టీలు ప్రజలు గెలిపించారు. కానీ పరిపాలన చేయడం లోపల మీరు ఉద్యమం నేపథ్యాన్ని వచ్చినటువంటి వాళ్ళు పరిపాలన కూడా ఇంత బ్రహ్మాండంగా, ఇంత జటిలమైనటువంటి జీఎస్టీ బిల్లు పైన ఇంత స్పష్టంగా మీ అభిప్రాయాలు తెలియజేసి మిగతా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మంత్రులను కూడా మనము చెప్పినటువంటి సూచనల ద్వారా ఈరోజు ఎలాంటి ఘర్షణ లేకుండా వచ్చే 2-3 మాసాల్లో అమల్లోకి వస్తుంది జీఎస్టీ. దానికి మరి ఈటెల రాజేందర్ గారు గత 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి కృషి, ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఒక స్పష్టంగా ఒక మంచి ఆర్థిక మంత్రిత్వ శాఖకు గౌరవం తీసుకొచ్చారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సినటువంటి నిధులు కేటాయింపు లోపట నిజంగా చెప్పాలంటే మనకి ఎన్ని రావాలో అన్ని రాబట్టడం లోపట ఎప్పటికీ ఎల్లవేళలా మా ఎంపీలను మాకు మరి మాతో వారు ఢిల్లీలో ఉపయోగించుకొని పార్లమెంట్ సభ్యులందరినీ కూడా చాలా నిధులు మన రాష్ట్రానికి రాబట్టడం లోపల కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారి ఆలోచనకు దృష్టిలో పెట్టుకొని ఇదే సందర్భంలో పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారు ఈరోజు హాస్టల్లో తర్వాత ప్రతి గృహానికి ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇచ్చే దాంట్లో కేంద్ర వాటాని పెంచడం లోపట ఈటెల రాజేందర్ గారి కృషి మా పార్లమెంట్ సభ్యులకు అందరికీ తెలుసు. ఒక 2 డజన్ల సార్లు వెళ్ళాం రామ్ విలాస్ పాస్వాన్ దగ్గరికి. పౌర సరఫరా శాఖ నుండి మనకు రావాల్సినటువంటి కేటాయింపులు, బియ్యము, గోధుమలు, కిరోసిను కేటాయింపుల లోపల పౌర సరఫరా శాఖ చాలా రిఫార్మ్స్ చేశారు. అవన్నీ కూడా మిత్రులు కన్ను ప్రభాకర్ గారు వివరిస్తారు మీకు. ఈ సందర్భంలో ఏదో అవినీతి జరిగింది, ఏదో గడబడి జరిగిందని చెప్పి ప్రజల్ని గందరగోళం పరిచేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆర్థిక శాఖ, పౌర సరఫరా శాఖ ఈ 2 విషయాల పట్ల మా ఎంపీలకి పార్లమెంటు సమావేశాలే కాకుండా మిగతా సమయంలో కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి ఎంపీని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరినీ కూడా తీసుకెళ్ళి ప్రతి మంత్రి దగ్గర డజన్ల సార్లు తిరిగి మేము ప్రయత్నం చేశాము, సఫలీకృతమైన. ఈరోజు మరి కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్తున్నారు, ఒక హాస్టల్, ఒక పేద హాస్టల్లో చదువుకొని పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి రాజేందరు సన్నబియ్యం విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి సూచన చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక క్షణం కూడా మరి ఆగకుండా దాన్ని ప్రకటించారు. ఇవన్నీ పేద ప్రజలకు తెలుసు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి అర్థం కావు. ఈరోజు ఈటెల రాజేందర్ గారు చేసినటువంటి కృషి పేద ప్రజలకి, అట్టడుగున వర్గాలకి స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పటికీ. మరి ఈరోజు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుపడుతున్నారు. మరి వృత్తిరీత్యా ఉండేటువంటి అంశాలని మరిచింది గత కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం. వృత్తులపై ఆధారపడి ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు వెళ్ళాలనేటువంటి అంశంపైనే ఈరోజు ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు. మరి చెరువులలో చేప పిల్లల పెంపకం వేయడము, సబ్సిడీ పైన పేద వర్గాలు చేపలపై ఆధారపడి బ్రతికేటువంటి లక్షలాది కుటుంబాలకి సబ్సిడీపై ఇచ్చేటువంటి దాన్ని రద్దు చేసి 100% సబ్సిడీ ఇచ్చి ఈసారి మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మరి దానిపైన కూడా మరి బీసీ నాయకులు తప్పుపట్టడాన్ని మరి నేనైతే ఆశ్చర్యపోతున్నాను.
గొర్రెల పెంపకందారులు అంటే గొర్రెలు పైనే ఆధారపడాలని కాదు, గొర్రెలు పై ఆధారపడి బతుకునేటువంటి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి అంశమే. కాబట్టే ఈరోజు ఒక నాయకులు కొంతమంది విమర్శిస్తున్నారు. కేజీ టు పీజీ అని మీరు చెప్పలేదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు, తెలుగుదేశం వాళ్ళు చెప్పలేదు. కేజీ టు పీజీ విద్యా విధానాన్ని ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట కేసీఆర్ గారు ప్రతి మండల కేంద్రం లోపల ఈరోజు బ్రహ్మాండంగా స్కూల్స్ ఎట్లా పెడుతున్నారంటే, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి పిల్లలని అడ్మిషన్స్ విత్డ్రా చేసేసి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మైనారిటీస్కి ఎప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పైన శ్రద్ధ పెట్టలేదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం గర్ల్స్కి బాయ్స్కి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చాలా సంవత్సరాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే అది పేదవాళ్ళకి, తల్లిదండ్రులు పేదరికం నుండి తిండి పెట్టలేని పిల్లల కోసమే అని చెప్పేటువంటి అభిప్రాయాన్ని కలిగించండి మీరు. కానీ ఈరోజు చదువు కావాలంటే రెసిడెన్షియల్ స్కూల్ పోవాలి, నాణ్యతమైన చదువు కావాలంటే మా పిల్లలు మంచిగా చదువుకోవాలంటే రెసిడెన్షియల్ స్కూల్స్ పోవాలని చెప్పేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పరివర్తనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి అందుకోసమే నేను మరి మిత్రుల్ని చాలామంది ఈ వృత్తులపై ఆధారపడే కుటుంబాలకి, ఆ వ్యక్తులకి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని రాజకీయ కోణంగా చూడదని చెప్తున్నారు. బి హనుమంతరావు గారు మాట్లాడారు. నిన్న బీసీ సదస్సులో కొంతమంది వక్తలు మాట్లాడే పత్రికలు చూశారు. మిత్రులారా, ఈరోజు మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వము వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. కాబట్టి దయచేసి వృత్తులపై ఆధారపడి వాళ్లకు ఇవన్నీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలంటే దాని అర్థము విద్య పట్ల, చదువు పట్ల నిర్లక్ష్యం చేస్తుంది అని అనుకోకూడదు. మీరు వీటికంటే మొదలే వాటిని బలోపేతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రతి మండల కేంద్రం లోపల బ్రహ్మాండమైనటువంటి స్కూల్స్ని ఈరోజు నిర్మించాలని చెప్పి ప్రతి మండల కేంద్రంలో ఒక్కొక్క దగ్గర అయితే రెండు కూడా కేటాయించడం జరిగింది. దాదాపు మైనారిటీస్కి, బీసీస్కి అన్ని దాటితే 500 రెసిడెన్షియల్ స్కూల్స్ గత 2-3 years లోపట్నే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా స్టార్ట్ చేశాం. మళ్ళీ ఈ ఇయర్ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి విద్యార్థులని అడ్మిషన్స్ విత్డ్రా చేసి రెసిడెన్షియల్ స్కూల్స్ లోపల గ్రామీణ ప్రాంతాల లోపల తల్లిదండ్రులు వేస్తున్నారంటే ఎంత గొప్ప మార్పు జరిగిందో అర్థం చేసుకోవాలి. మరి దీంట్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు మరి భోజన వసతులు బాగా ఉండాలని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళలో హాస్టల్ చదువుకున్నటువంటి వ్యక్తి ఈటల్లో రాజేందర్ గారు. హైదరాబాద్ నగరంలో, కమలాపురం మండలంలో, కరీంనగర్ జిల్లా, ఇదివరకు ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది. ఆ మండల కేంద్రంలో హాస్టల్లో ఉంటూ, ఇక్కడ హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ చదువుకునే వ్యక్తి. అతడు ప్రజల మనిషి. అనవసరంగా రేవంత్ రెడ్డి గారు విమర్శించడం మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నాను. మీ సమస్యలు ఉన్నట్టయితే రేపు శాసనసభ ప్రారంభమవుతుంది కదా, అడగండి, చర్చించడానికి. పోయినసారి మీరు చర్చించే మాకు సమయంగా మాకు అయిపోయిందంటే శాసనసభ సమావేశాలు ముగించుకున్నారు ముఖ్యమంత్రి గారు. అంత బ్రహ్మాండంగా మీకు అన్ని రోజులు అవకాశం ఇచ్చారు చర్చించడానికి. ఇంకా ఇంద్రకరణ్ రెడ్డి గారి పైన కూడా విజిలెన్స్ ఎప్పుడు జరిగిందా? విజిలెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి మోసాలు, అవినీతి పైన ఆనాటి ప్రభుత్వం విజిలెన్స్ చేస్తే ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టుకు ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధం ఉన్నదండి. ఆ రిపోర్టు ఆనాటి ప్రభుత్వమే విజిలెన్స్ కమిషన్ వేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దానిపైన సబ్ కమిటీ కూర్చొని చర్చించి దాన్ని ఎట్లా ఆచరణ చేయాలి, దాన్ని ఎట్లా అమలు పరచాలని చెప్పి ఆలోచిస్తారు సబ్ కమిటీ. కానీ ఏదో విజిలెన్స్ జరిగింది, వీళ్ళిద్దరు దోషులని చెప్పి మాట్లాడడం లోపల నాకు అర్థం కాలేదు. కాబట్టి ఏది ఉన్నట్టయితే రేపు శాసనసభ ఉంది, మాట్లాడండి. శాసనసభలో ధీటుగా సమాధానం చెప్తారు. అనవసరంగా ఈ పత్రికల ద్వారా ప్రజల్ని ఏదో అవినీతి జరుగుతుంది, వీళ్ళేదో తప్పు చేసినట్టుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం.